హలో అండి, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్ తెలుగు. ఫస్ట్ టైం ఈరోజు మనం వీడియోని అప్లోడ్ చేయబోతున్నాం. అంటే సిమెంట్ ప్లాస్టరింగ్ గురించి. సిమెంట్ ప్లాస్టరింగ్ వాళ్ళకి తీసుకుంటే ఎంత యూజ్ అవుతుంది, సిమెంట్ ఎంత అవుతుంది, దానిలో శాండ్ ఎంత అవుతుంది, అలాంటివి డీటెయిల్గా చూద్దాం ఈరోజు. ఇంకోటి నెక్స్ట్ కూడా ఇదే ఫస్ట్ వీడియో. నెక్స్ట్ మనం బ్రిక్ సంబంధించింది కూడా చూద్దాం. బ్రిక్ క్వాంటిటీ, దానిలో సిమెంట్ మోటార్ ఉంటుంది, ఆ సిమెంట్ క్వాంటిటీ ఎంత, శాండ్ క్వాంటిటీ ఎంత అని అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరేవి కూడా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్లాన్స్. బీబీఎస్ కానీ మనకి సివిల్కి ఏదైతే యూజ్ అవుతుందో మెయిన్గా సైట్లో అదంతా ఖచ్చితంగా నేను చేసి ఈజీ వేలో మీకు అర్థమయ్యేటట్టు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఒక వాల్ తీసుకున్నాము, 10 మీటర్ బై 3 మీటర్ హైట్. 10 ఇంటూ 3 ఇంటూ థిక్నెస్ 0.012 వేస్తే 0.36 క్యూబిక్ మీటర్ వస్తుందండి. అయితే అది మనకు వెట్ వాల్యూమ్ అవుతుంది. వెట్ వాల్యూమ్ మనం మిక్స్ చేసిన తర్వాత మనకి వస్తుంది అది, కానీ మిక్స్ చేయముందే మనకు కావాలి కాబట్టి ఇది డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఉన్నది అయితే ప్రజెంట్ ఎక్కువ. అదే అండి, వెట్ వాల్యూమ్ అంటే మనకు డైరెక్ట్ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా. మనకు కావాల్సింది మనం మిక్స్ చేసేటప్పుడే మనకి క్వాంటిటీస్ ఎంత కావాలని తెలియాలి కాబట్టి మనం డ్రై వాల్యూమ్లో కన్వర్ట్ చేసుకొని చేద్దాం. మనకు డ్రై వాల్యూమ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ 1.33 యూజ్ చేయాలండి. మనం డ్రై వాల్యూమ్ కన్వర్ట్ చేయాలంటే వచ్చిందాన్ని 36 ఈక్వల్ టు 0.478 క్యూబిక్ మీటర్. ఇదే డ్రై వాల్యూమ్. మనకి ఇదే వాటర్ యాడ్ చేయక ముందు ఇంత క్వాంటిటీ కావాలి, ఇంత వాల్యూమ్ ఆఫ్ క్వాంటిటీ కావాలి. దీనిలో ఇది మనకు వచ్చేసి శాండ్ అండ్ సిమెంట్. ఇది వాటి ప్రపోజన్స్ వచ్చేసి రేషియో 1:3 తీసుకుందాం, 1:6 తీసుకుందాము ప్రజెంట్గా. 1 ఈక్వల్ టు సిమెంట్, 6 ఈక్వల్ టు శాండ్. దీంట్లో మనకి 0.478 క్యూబిక్ మీటర్ వచ్చేసి రెండు కలిపి. మనకి ఓన్లీ సిమెంట్ కావాలంటే అండ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 మీన్స్ సిమెంట్ ప్రపోర్షన్ అండి, 1 ప్లస్ 1 ప్లస్ 6 అంటే సిమెంట్ ప్లస్ శాండ్ ఇంటూ టోటల్ వాల్యూమ్, డ్రై వాల్యూమ్ వచ్చేసి మనకి వాల్యూమ్ వచ్చేసి 0.0682 వస్తుంది క్యూబిక్ మీటర్. కానీ మనం సిమెంట్ని క్యూబిక్ మీటర్స్లో మనం బయట పర్చేజ్ చేయం కదా, మనం కేజెస్లో లేదంటే బ్యాగ్స్లో చేస్తాము. దీన్ని క్యూబిక్ మీటర్స్లో ఉన్నదాన్ని మనం కేజెస్లో కన్వర్ట్ చేయాలి. దాన్ని కన్వర్ట్ చేయడానికి మనకు సిమెంట్ డెన్సిటీ కావాలి. సిమెంట్ డెన్సిటీ వచ్చేసి మనకి 1440 kgs పర్ క్యూబిక్ మీటర్. మనకు వచ్చేసి 0.0682 క్యూబిక్ మీటర్ యూజ్ అవుతుంది కాబట్టి ఇంటూ 1440 మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్ 98.2 kgs వస్తుంది. ఇది కేజెస్. బ్యాగ్స్లో కావాలంటే ఈక్వల్ టు మీకు తెలిసింది కదా, 1 బ్యాగ్ ఈక్వల్ టు 50 kgs. 98.2 డివైడ్ బై 50 చేస్తే మనకి అప్రాక్సిమేట్గా
1.8 1.9 బ్యాగ్స్ వస్తుంది. మనం 1.8 అట్లా అమ్మరు కదా, 2 బ్యాగ్స్ వేసుకోవచ్చు. ఇంకోటండి, ఇవన్నీ మీరు మాన్యువల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి అది కాకుండా నేను మీకు ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. దానిలో మీరు ఓన్లీ వాల్యూస్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా దానిలో ఏరియా డైమెన్షన్స్ ఒకటి, లెంత్, విడ్త్, థిక్నెస్, రేషియోస్ ఉంటాయి. 1:6 ఇక్కడ యూజ్ చేసాం. మీరు వేరే యూజ్ చేయాలంటే కూడా అది చేసుకోవచ్చు. ఓన్లీ అవి ఇన్పుట్ చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇట్లా ఎన్ని బ్యాగ్స్, ఎంత వాల్యూమ్ కావాలని చెప్పేసి కూడా నేను అది డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, ఎక్సెల్ షీట్ది కూడా. అది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శాండ్ చూద్దాం. శాండ్ వచ్చేసి మనం ఒక వాల్యూమ్లోనే పర్చేజ్ చేస్తాము. సేఫ్టీ మెయిన్గా ఎక్కువగా అట్లాగే తెప్పిస్తాము. శాండ్ వచ్చేసి సేమ్ ఇక్కడ మనం ఏదైతే సిమెంట్కి 1/1+6 × 0.47 వేసామో సేమ్ అదే వస్తుంది. కాకపోతే అక్కడ సిమెంట్ కాబట్టి పైన 1 వేసాము. ఇప్పుడు శాండ్ అంటే దానిలో 6 ఉంది కాబట్టి 6/1+6 టోటల్ ప్రపోజిషన్ ఇంటూ డ్రై వాల్యూమ్. మీరు ఓన్లీ డ్రై వాల్యూమ్ యూజ్ చేయాలండి. మీరు వెట్ వాల్యూమ్ మర్చిపోవాలి అసలు స్టార్టింగ్ చేసింది. ఈక్వల్ టు 0.409 వస్తుంది. క్యూబిక్ మీటర్. ఇది ఇంకోలాగా కూడా చేయొచ్చు అండి. మనకి ఓన్లీ ఉన్నాయి దీనిలో సిమెంట్, శాండ్. ఆల్రెడీ మనం సిమెంట్ ఇక్కడ వాల్యూమ్లో క్యాలిక్యులేట్ చేసాము. టోటల్ వాల్యూమ్ వచ్చేసి 0.478. దాంట్లో సిమెంట్ వచ్చేసి ఇది. సో మనం సిమెంట్ శాండ్ ఉంటుంది కాబట్టి టోటల్లో నుంచి సిమెంట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము కాబట్టి అది మైనస్ చేసినా కానీ మనకి ఇదే వస్తుంది, శాండ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇలా చేయడమే పద్ధతి అనమాట. అంటే మనకి గుర్తుంటుంది, అది గుడ్డి గుర్తులు అంటారు. ఇది వచ్చేసింది క్యూబిక్ మీటర్స్లో వచ్చేసింది. మనకి సిఎఫ్టీలో కావాలంటే 35.314 పర్ 1 క్యూబిక్ మీటర్కి 35.314 సిఎఫ్టీ ఉంటుంది. ఇంటూ 409 ఈక్వల్ టు 14.478 సిఎఫ్టీ. అంతే అండి. మెయిన్ ఈ రెండే మనకి దీనిలో కావాల్సింది. ఈ క్వాంటిటీ ప్లస్ ఈ క్వాంటిటీ 7 బ్యాగ్స్. ఇప్పుడు మనకి 10 మీటర్ లెంత్, 3 మీటర్ హైట్ ఉన్న వాల్కి 12 mm థిక్నెస్తో ప్లాస్టింగ్ చేయాలంటే 1:6 రేషియోతో 2 బ్యాగ్స్ సిమెంట్ యూజ్ అవుతుంది. 14.478 సిఎఫ్టీ శాండ్ యూజ్ అవుతుంది. ఇంతే. ఇదే కాకుండా మీకు సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ నేను ఎక్సెల్లో చేశాను. ఇది కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఇందాక చెప్పాను. దీనిలో ఎల్లో సెల్స్ ఓన్లీ మీరు ఇన్పుట్ చేయాలి. ఇంకా లెంత్ 10 మీటర్, విడ్త్ 3 మీటర్. ఇందాక మనం దానిలో ఏదైతే చేసామో అదే నేను ఎంటర్ చేశాను. థిక్నెస్ ఓన్లీ ఎల్లోలో మీరు ఎంఎంలో చేయండి. ఎంఎంకి ఇది మీటర్స్లో అదే అవుతుంది, మీరు అదేం చేయకండి. డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఇది అంతే ఉంటుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి. వెట్ టు డ్రై ఫ్యాక్టర్ ఇది 1.33. మీకు వేరే ఏమైనా ఉంటే కొందరు 1.54 కూడా యూజ్ చేస్తారు. ఎక్కువైతే 1.33 అని చేశాను. ఒకవేళ మీరు కావాలంటే ఇది మార్చుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ సిమెంట్ శాండ్ రేషియో. సి మీన్స్ సిమెంట్, ఎస్ అంటే శాండ్.
సిమెంట్ 1 ఇదంతే ఉంటుంది. శాండ్ అనేది మనం 6 1 4 3 కూడా యూజ్ చేస్తాం. అది ఎంత ఉంటే అంత ఇక్కడ వేసేయండి. ఇవన్నీ అవే వస్తాయి ఆటోమేటిక్గా. మనం చూడాల్సింది ఓన్లీ అవుట్పుట్ ఇది అండ్ ఇది శాండ్. ఓకే అండి, ఇంతే. మీకు ఇది బాగా యూజ్ అవుతుంది.